ఓకే తప్పకుండా సైకిల్ గుర్తుకున్నాయి నాన్న అభిమానమ్మ ఏమనుకోవాలి ఏదో సైకిల్ గుర్తు పోతాయండి మా నాన్నగారిని ఇచ్చేసారు. తప్పకుండా సైకిల్ గుర్తు పోతాయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను. తప్పకుండా సైకిల్ గుర్తు పోతాయండి, నాన్నగారిని ఇచ్చేసారు. ఓకే ప్రతి ఒక్కరికి కొట్టుబెట్టు తప్పకుండా సైకిల్ గుర్తు పోతాయండి, ప్రతి ఒక్కరికి. ఓకే మేడం ఇది కూడా తప్పకుండా సైకిల్ గుర్తు పోతుంది. రెండో అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతుందండి. నేను ఈరోజు 11th డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. ప్రజలు చాలా సంతోషంగా ఆదరిస్తున్నారండి. ఖచ్చితంగా రోజు రోజుకి మా నాన్నగారికి సపోర్ట్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీని, సైకిల్ గుర్తుని, నారాయణ గారిని, విపిఆర్ గారినే కోరుకుంటున్నారు. ఎందుకంటే 2014 నుంచి 2019 అప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది నెల్లూరు. ఆ అభివృద్ధి మనం మళ్ళీ చూడలేదు. ఆ అభివృద్ధి ఇంకా నాశనం అయిపోయింది చెప్పాలంటే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ ఆపేశారు, మాకు అసలు పెన్షనే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ముసలోళ్ళు ఎలా బతకాలండి? ఎవరన్నా ఎలా బతకాలి పెన్షన్ రాకపోతే? పెన్షన్తో ఒకటే ఆధారపడితే ఎలా బతుకుతారండి? సో వైసీపీ పార్టీ ఇదొకటే కాదండి, ఎన్ని పథకాలున్నా ఆ పథకాలు ఏది మాకు చేయలేదు. మేము ఇక్కడ ఈరోజు ఖాళీగా కూర్చున్నాము. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఎంప్లాయ్మెంటే లేదు చెప్పాలంటే. ఎంతో ప్రామిస్ చేశారు, జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అన్నారు, కానీ లేదు. ప్రతి ఒక్క ఇంటికి 18 years దాటిన మహిళ ఉంటే 1500 రూపీస్ ప్రామిస్ చేశారండి టీడీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే అది చేస్తారు. తల్లికి వందనం అనే కాన్సెప్ట్తో, అనే పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి, చదువుకుంటున్న బిడ్డకి 15,000 రూపీస్ ప్రతి ఒక్క సంవత్సరం ప్రామిస్ చేశారండి. అది కూడా తప్పకుండా ఇస్తారు. ఇదొకటే కాదండి, ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ప్రామిస్ చేశారండి దీపం అనే పథకంతో. సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ 100% చేస్తారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. మీ అందరికీ తెలుసు, నారాయణ గారు మాటలు చెప్పే మనిషి కాదు, ఖచ్చితంగా పనులతోనే ప్రూవ్ చేస్తారు అని.
ఇక్కడ తీసుకుంటే ఈరోజు మనం రోడ్ పైన నిలబడ్డామండి. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎంత బాగా వేశారు 2014-2019. కానీ ఈరోజు రోడ్స్ పరిస్థితి ఏంటి? గుంటలున్నాయి, దుమ్మొస్తుంది, చాలా చెండాలంగా ఉన్నాయండి. అదేవిధంగా కాలువలో చూస్తే పెంట, చెత్త అంతా చాలా గబ్బు వాసనొస్తుంది. అసలు ఇలాంటి ప్రదేశంలో మనం ఉంటున్నామండి. ఒక్కసారి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మన నెల్లూరు ఒకప్పుడు ఎలా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా నారాయణ గారి వల్లే అవుతుంది. నారాయణ గారే స్మార్ట్ సిటీగా చేయగలరండి. నిరుపేదలు ఒకరు కూడా నెల్లూరులో ఉండకూడదు. ప్రతి ఒక్కరు సంతోషంగా వాళ్ళ భర్తతో, వాళ్ళ పిల్లలతో ఉండాలని గృహ నిర్మాణం 47,000 హౌసెస్ టిట్కో ఇల్లండి 8 monthsలో కట్టారు. గ్రనైట్‌తో హై ఎండ్ టెక్నాలజీ. కానీ ఈరోజు వాటి పరిస్థితి ఏంటి? ఆ ఇళ్ళన్నీ మూల పడిపోయి ఉన్నాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అండి. 5 రూపాయలకి మంచి భోజనం వచ్చేది. ప్రతి ఒక్క నిరుపేద అక్కడికెళ్ళి తినేవాళ్ళు. కానీ ఈరోజు ఆ అన్న క్యాంటీన్స్ పరిస్థితి ఏమైంది? మీరు పార్క్స్ తీసుకోండి. పార్క్స్ పరిస్థితి ఏమైంది? మీరు గోషా హాస్పిటల్ తీసుకోండి. ఎక్స్‌క్లూజివ్ లేడీస్‌కి, ముస్లిం లేడీస్‌కి ఎస్పెషల్లీ ఒక హాస్పిటల్ పెట్టారండి. కానీ ఆ గోషా హాస్పిటల్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఇదొక్కటే కాదు. ఎక్స్‌క్లూజివ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిరుపేదలకి, అమ్మాయిలకి, లేడీస్‌కి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా పెట్టారు 2014-19లో.